కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు హైదరాబాద్లో సీట్లు రాలేదని, అందుకే ఇక్కడ పేదల ఇళ్లు కూలుస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే నోటీసు లేదని, నేరుగా కూలుస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా లేదని, బోనస్ ముచ్చట కూడా లేదని దుయ్యబట్టారు. ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణను నట్టేట ముంచారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందన్నారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుందని వ్యాఖ్యానించారు. హైడ్రా అన్నది ఇట్ ఈస్ అ మియర్ ఎక్స్టార్షన్. కాంగ్రెస్ ఓని కూలగొట్టలేదు, చుట్టాలే కూలగొట్టలేదు, తుర్కోలే కూలగొట్టలేదు, ఓల్డ్ సిటీకి పోలేదు. గరీబోలే ఓ 10 మంది ఎక్కువ ఎందరియో చాలా మంది కూలగొట్టినారు. పెద్ద పెద్ద ఫ్లాట్లు కూడా కూలగొట్టినరు. గరీబోలే కూల్చేసి పైసలు ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమీ కాదు. ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది, బంద్ చేయమని చెప్తుంది. జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటే ఇది ఎక్స్టార్షన్ చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు. కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్. అది ఇప్పుడు దగ్గర పడ్డది. కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది. బంద్ కావాలి కూడా. ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి. మూసి పక్కకున్నవానికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు గులగొట్టు, ఇల్లు ఇచ్చినాక గులగొట్టు. ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవరినన్నా నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా? ఎవడి మీద కేసు వేసినవా? ఎవడి మీద సస్పెండ్ చేసినవా? గరీబోళ్ళని ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు. అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనీకే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి. హైడ్రాలో సమాజానికి వనకొచ్చేది ఏమీ కాలేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తుర్కోని ముట్టుకోలేదు, కాంగ్రెస్ వాడిని ముట్టుకోలేదు, చుట్టాలను ముట్టుకోలేదు. పాపం గరీబుడు బకరాయుడు రేవంత్ ప్రభుత్వం. ఇటు రైతులు, మహిళల్ని, యువతని, ఎన్ఆర్ఐల్ని వాళ్ళ చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ హైడ్రా బూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత 1 yearలో చేసింది నిలబెట్టింది ఏం లేదు. హైడ్రా గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో కూల్చివేతలు జరిగాయి. గచ్చిబౌలి సర్వే నెంబర్ 71లో